స్తోత్రమెస్సయ్య ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానము అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మీరు వాక్యాన్ని చదువుకున్నారా? దేవుని బిడ్డలుగా, మరి విశ్వాసులుగా, ఆత్మీయులుగా, మరి క్రీస్తును వెంబడించే వారిగా ప్రతి ఒక్కరికి మరి ఈ లక్షణములు కలిగి ఉండాలి. ఎలా అంటే ప్రతిదినం ఉదయాన్నే లేవాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యాన్ని చదువుకోవాలి. తద్వారా మరి ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడమే కాకుండా మరి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు అని తెలియచేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందని చదువుతున్నాను. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవొక ఎంత మాత్రము కన్నీళ్లు విడవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వాక్యానికి, దేవుని కట్టడలకు, దేవుని విధులకు నువ్వు లోబడి జీవిస్తావో, ఇక్కడ ఏమంటున్నాడంటే సియోనులో ఒక జనము కాపురం ఉంటుందట. దేవునికి స్తోత్రం. సియోనులో అంటే అనగా యెరూషలేములో పరలోక రాజ్యంలో ఒక జనము కాపురం ఉంటుందట. ఆ జనమటికి ఎంత మాత్రము కన్నీళ్ళు విడదని వాగ్దానం చేస్తున్నాడు. ఇంకేమంటాడంటే నీ మొర నిశ్చయంగా వింటానని మరి ఈ దినాన్ని వాగ్దానం చేస్తున్నాడు. ఇంకేమంటాడంటే కింద వచ్చి నువ్వు చివరి లైన్లోకి వెళ్ళిపోతే నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ మన జీవితంలో ఎప్పుడు జరుగుతాయంటే క్రీస్తుకు దగ్గరగా జీవించినప్పుడు, క్రీస్తు మరి కట్టడలకు, విధులకు, మరి ఆయన ఆజ్ఞలకు లోబడి మనం నడవగలిగితే, ఆయనకు దగ్గరగా జీవించగలిగితే, మనము ఆయనతో మరి కనెక్ట్ అయి ఉంటే, ద కనెక్ట్ ఆఫ్ జీసస్ అన్నట్టు మరి ఆయనతో మనం కనెక్ట్ అయి ఉంటే మరి దేవుడు మన యొక్క మొరను వింటాడు. ఆయన మనలను కన్నీళ్లు విడవకుండా మరి స్వస్థపరుస్తాడు, విడిపిస్తాడు. శోధనలున్న, శ్రమలున్న, ఇరుకులున్న, మరి ఏదున్నా ఆయన విడిపిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ ఈ శ్రమలు బట్టి కుంగిపోతున్నారా? మీకు కలిగిన బలహీనతలు బట్టి మరి నాకు ఈ బలహీనతలు తగ్గవని మరి స్థితికి మీరు వచ్చారేమో. అయితే మీకు శుభవార్త ఏమిటంటే సమస్తమును చేయగల సమర్థుడే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు అని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వివరిస్తున్న వాగ్దానం ఎంతమంది యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఈ రోడ్డు మార్గం వెళ్తే బోర్డు ఎంతమంది అయితే చదువుతున్నారు వాళ్ళందరి జీవితాలు నా తండ్రి ఈ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చండి. వాగ్దానం ప్రతి ఒక్కరూ స్వతంత్రించినటువంటి కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని, పాపంలో ఉన్న పాప క్షమాపణ, శాపములు నాయన, దోషములు ప్రభా నాయన, అనేకమైన శ్రమలు, నింద, అవమానాలు యేసుక్రీస్తునామములో కొట్టివేస్తున్నాం తండ్రికి వందనాలు. తండ్రి మీరు సంపూర్ణ స్వస్థతను దయచేయమని, విడుదల దయచేయమని ప్రార్థిస్తున్న ఎవరైతే ప్రభా నాయన అనేక మంది అప్పులు పాలైపోయి ఉన్నారో వారి జీవితాలు కృపణించమని, అలాగే తండ్రి యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాం. గర్భఫలం ఇప్పుడు గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే ప్రభు మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాచి కాపాడమని, ఇజ్రాయెల్ దేశాన్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. భారతదేశాన్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి ఆయా రాష్ట్రాల్లో, ఆయా చోట్ల అల్లర్లు జరుగుతూ ఉండగా ప్రభా ప్రతి చోట క్షేమాన్ని, కనికరాన్ని ఉంచమని ప్రార్థిస్తూ, కృప చూపించమని ప్రార్థిస్తూ, ఈ దినం ఎవరిది మ్యారేజ్ డేనో, బర్త్డేనో బిడ్డలను దీవిస్తూ సంవత్సరం అంతా దయకిరేటం బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నమ్ముతున్నాను. ఒకవేళ మీరు బలపడినట్లయితే ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయడం ద్వారా మీరు అనేక మందిని బలపరిచిన వారు అవుతారని తెలియచేస్తూ దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.